నమస్కారం. ఈటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. ప్రశాంతంగా సాగిన ఓటింగ్. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన పల్లె ఓటరు. వృద్ధులు, దివ్యాంగులను తీసుకొచ్చి ఓట్లేయించిన కుటుంబ సభ్యులు. ఢిల్లీలో ఖర్గే, సోనియా, రాహుల్లను కలిసిన రేవంత్. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ పటిష్టతకు చేపట్టిన చర్యలపై వివరణ. రిషికొండ ప్యాలెస్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం సూచన. ఏపీలో పర్యాటక ఈవెంట్లు పెంచాలని సూచన. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. జంట హత్యల కేసులో 14 రోజులు రిమాండ్. నెల్లూరు జైలుకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలతో మోదీ భేటీ. సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఏపీ వారికి సూచన. తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ అసంతృప్తి. ఎదగడానికి ఉన్న అవకాశాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నారని ఆక్షేపణ. అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డు విక్రయాలు ఆరంభించిన ట్రంప్. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడి. తెలంగాణలో తొలి విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 3,834 పంచాయతీలు 27,628 వార్డులలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల్లో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 396 మంది సర్పంచులు, 9,633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికవగా 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డుల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటర్లు ఓట్లు వేశారు. చలి తీవ్రతకు మొదటి గంట నెమ్మదిగా సాగిన పోలింగ్ ఉదయం 9 గంటల తర్వాత పుంజుకొని ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్నవారు ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతతో గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. దుబాయ్, ఆస్ట్రేలియా సహా హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చాలా చోట్ల వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తర్వాత విజేతలెవరో తేలిపోనుంది. ఉప సర్పంచుల ఎన్నికను కూడా ఇవాళే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తుగా 31,428 మందిని బైండోవర్ చేసినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని కలిశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలను పార్టీ అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకు రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. అనంతరం పార్లమెంటుకు వెళ్లిన సీఎం అక్కడ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రిగా తనను ఒక అతిథిగా పిలిచారని వెల్లడించారు. అతిథిగానే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
ప్రభాకర్ రావు కస్టోడియల్ దర్యాప్తునకు అనుమతిచ్చిన సుప్రీం ధర్మాసనం ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభాకర్ రావును విచారించాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. జగన్ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్పై మంత్రివర్గ ఉపసంఘం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రివర్గ అజెండా అంశాలు ముగిసిన తర్వాత ఇతర అంశాలపై చర్చించిన సీఎం సబ్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనలను బట్టి ప్యాలెస్ను ఎలా వినియోగించాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలన్న సీఎం పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరగాలన్నారు. పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాల్లో కేంద్రం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పగటిపూట విద్యుత్ వినియోగ భారం తగ్గించుకునేలా ఈ 2 పథకాలను ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. చేనేతలకు ఇస్తున్న విద్యుత్ రాయితీల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదన్న సీఎం సమస్యల పరిష్కార బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని ఆదేశించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన వాటిపై సమీక్షించాలన్న సీఎం పాత నిబంధనలు రద్దు చేసి మరింత మెరుగ్గా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేబినెట్ భేటీకి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశానికి కూడా మంత్రులు ఆలస్యంగా రావడమేంటని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని సీఎం గట్టిగా చెప్పారు. మరోవైపు రేపల్లెలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి చొరవ చూపినందుకు అనగాని సత్యప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పూలబొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న లోకేష్ కెనడాలో వరుస భేటీలు నిర్వహించారు. ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రముఖ సంస్థ ఓపెన్ టెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో సమావేశమైన లోకేష్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు ప్రారంభించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని జాన్ రాడ్కో బదులిచ్చారు. ఏఐ, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతాప్ సింగ్, కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులను లోకేష్ కోరారు. బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్ను కలిసిన లోకేష్ సెమీకండక్టర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఏపీలో అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేలా కెనడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. వైసీపీ సోషల్ మీడియా విమర్శలకు ధీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ సుమారు అరగంట పాటు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబుతో పూర్తి సమన్వయంతో వెళుతున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పిన ప్రధాని పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు వెళుతున్నాయన్నారు. ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మంచి అభివృద్ధికి సూచిక అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ వెనుకబడి ఉందని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని పార్టీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంచి టీంని పెట్టుకొని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న సమస్య ఏంటి అని ప్రశ్నించినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఎదగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు కూడా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పలు రాష్ట్రాల్లో పర్యటించి జాతీయ పరిణామాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు.
ఈ ఏడాది మే 24న జరిగిన టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జంట హత్యల కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉండగా గత నెల 28న సుప్రీంకోర్టు 2 వారాలలోపు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగియనున్న వేళ పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించారు. మాచర్ల కోర్టులో ఇద్దరు సోదరులకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు వారిని నెల్లూరు జైలుకు తరలించారు. అంతకుముందు పిన్నెల్లి సోదరులు లొంగిపోయే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ పోలీసు యాక్ట్ 30ను అమలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వైసీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 7వ నిందితుడైన జయచంద్రారెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏపీ పోలీసులు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 23 మందిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడు గిరిధర్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిపై గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. జగన్ వంటి వారు ఎంతమంది అడ్డుపడినా గెజెట్ ఆగదని తేల్చి చెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు నిరంతర కుట్రలు చేస్తున్న జగన్ను రాజకీయంగా సమాధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ ఏదంటే 2014 నుంచి ఇవ్వాలా 24 నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్కి అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజు రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. కడప కార్పొరేషన్ మేయర్గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఎన్నికయ్యారు. సురేష్ను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేసీ అదితి సింగ్ ప్రకటించారు. టీడీపీకి సంఖ్యాబలం లేని కారణంగా మేయర్ ఎన్నికకు దూరంగా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేశారు. సమాజంలో మహిళను చూసే దృక్కోణం మారాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు మేమున్నామనే విశ్వాసాన్ని కుటుంబం కల్పించాలన్న ఆమె ఆ విశ్వాసమే తనను ఉన్నత స్థానాలకు చేర్చిందని తెలిపారు. ఉమెన్ 5.0 పవర్ ప్రోగ్రెస్ పాసిబిలిటీ పేరుతో హైదరాబాద్ శంకరపల్లిలోని ఇక్ఫాయ్ క్యాంపస్లో జరిగిన సదస్సులో శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో IFHE రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సునీత రాణి, IIT హైదరాబాద్ ప్రొఫెసర్ రాజలక్ష్మి సహా పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఆధునిక సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, నాయకత్వం, సమానత్వం సహా పలు విభాగాల్లో వారి పాత్రపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజా కిరణ్ నేటి మహిళలు పురుషులతో పోలిస్తే ఏ రంగంలోనూ తక్కువ కాదన్నారు. మహిళలు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. Today women are no less than men in any which way, and they are thinking big goals, and woman has been the force behind all the changes that have happened in humanity. If they were not recognized, I would say ICFA has done a great job. They've represented people who have done enormous service to humanity with Women 1.0, 2.0, 3.0, 4.0. It's all exhibited here. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం చిత్రం టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను హైకోర్టు రద్దు చేసింది. ప్రీమియర్ షో సహా టికెట్ ధరల పెంపు సర్క్యులర్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ
14 రీల్స్ ప్లస్ FTDD కార్పొరేషన్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అఖండ 2 తాండవం చిత్రం టికెట్ ధరలను ఈ నెల 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం అనుమతితో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్లో ₹100 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 8 గంటల ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ ఆటకు టికెట్ ధరను ₹600గా ఖరారు చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతులు పడుతున్న సమస్యలను లోక్సభ 0 అవర్లో ఎంపీ ప్రస్తావించారు. మొంతా తుపాను వల్ల ఏపీలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కేంద్రం వారిని ఆదుకోవాలని కోరారు. రంగుమారిన తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని సైతం CCI కొనుగోలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు స్లాట్స్ పెంచాలని సూచించారు. టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఈ కోటాస్ని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఏదైతే డిస్కలర్ అయినాయో కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్ట్రీ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగే వైద్యంలో పారదర్శకత ఉండే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దేశంలో వైద్య విధానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవసరం లేకుండా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రోగిని చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉంచుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి ఆసుపత్రులకు భారీ జరిమానా విధించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో జరిగే చికిత్సల విషయంలో అనవసరపు పరీక్షలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. I urge this government, in recent light which have come to our notice, we must ensure transparent medical billing, standardization of procedures, protocols, and stronger regulatory safeguards that protect patient rights. The charges displayed in the various private corporate hospitals are different from the charges they collect at the time of this disposal. As our leader and Prime Minister Modi ji has put, as a nation first, hospitals should also display that patients should display both. A healthier workforce is necessary if you want to achieve the Prime Minister's vision of making India a Vikasit Bharat by 2047, because health is also an important sector. Unless until we are healthy, the society can also be healthy and the nation can be healthy. విమానాల రద్దు కారణంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఇబ్బందులకు గురైన ప్రయాణికులకు ₹10,000 వోచర్ను పరిహారంగా ఇవ్వనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇటీవల ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే రద్దయిన టికెట్లకు సంబంధించిన రుసుమును విమానయాన సంస్థ తిరిగి చెల్లించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో తమ ప్రయాణికులు విమానాల రద్దు కారణంగా విమానాశ్రయాల్లో గంటల తరబడి ఉండి తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురికావడంపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇబ్బందులకు గురైన ప్రయాణికులకు ₹10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అదనంగా ఇవ్వనున్నట్లు ఇండిగో ప్రకటించింది. రానున్న 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఈ వోచర్ను వాడుకోవచ్చని పేర్కొంది. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన తర్వాత దేశం నుంచి పారిపోయిన క్లబ్ యజమానులు లూథ్రా సోదరులను థాయిలాండ్లో అరెస్టు చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత లూథ్రా సోదరులు పోలీసులకు చిక్కారు. థాయిలాండ్ పోలీసులతో సమన్వయం చేసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా గోవాలోని ఆర్పోరాలో సరైన పత్రాలు లేకుండా బర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ నిర్వహించారు. వారికి 4 దేశాల్లో 22 నైట్ క్లబ్ అవుట్లెట్లు ఉన్నాయి. గత శనివారం గోవా క్లబ్లో ఎలక్ట్రానిక్ బాణాసంచా కారణంగా అగ్ని ప్రమాదం జరిగి 25 మంది చనిపోయారు. వెంటనే లూథ్రా సోదరులు థాయిలాండ్లోని పుకెట్కు పారిపోయారు. నైట్ క్లబ్ నిర్వహణలో ఎలాంటి అగ్నిమాపక నిబంధనలు పాటించలేదని విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే మేనేజర్ సహా పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు.
విదేశీ సంపన్నులు అమెరికా పౌరసత్వాన్ని $10 లక్షల కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విక్రయాలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. వైట్ హౌస్లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కింద కంపెనీలు తమ ప్రతిభావంతులను అమెరికాలో ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని, భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇక్కడే ఉండొచ్చని అన్నారు. గోల్డ్ కార్డులతో అమెరికా ఖజానాకు $100 కోట్ల ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఆ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును ప్రవేశపెడతామని కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రకటించారు. వెనెజువేలాలోని నికోలస్ మదురో ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. వెనెజువేలా నుంచి బయలుదేరిన చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందుకు ఎయిర్బోర్న్ ఆపరేషన్ నిర్వహించాయి. USS గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ యుద్ధ నౌకకు చెందిన హెలికాప్టర్ల నుంచి దిగిన అమెరికా నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది వెనెజువేలా ఓడను నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ఓడలో 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లు తెలిసింది. ఆ భారీ ఓడ తమ దగ్గరే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. విదేశీ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే అక్రమ చమురు సరఫరా నెట్వర్క్పై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికాలోకి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక వెనెజువేలా హస్తముందని ఆరోపిస్తున్న అగ్రరాజ్యం వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై నార్కో ఉగ్రవాదం కేసు కూడా నమోదు చేసింది. కరేబియన్, ఈస్టర్న్ పసిఫిక్ సముద్రం నుంచి వెనెజువేలాకు వెళుతున్న ఓడలను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయన్న కారణంపై అమెరికా సముద్రంలో ముంచేస్తోంది. అమెరికా ఆరోపణలను వెనెజువేలా అధ్యక్షుడు ఖండించారు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 50% వరకు సుంకాలు విధించేందుకు మెక్సికో సిద్ధమైంది. భారత్, చైనా సహా ఆసియాన్ దేశాలపై 50% సుంకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా సిద్ధం చేసిన ప్రతిపాదనను మెక్సికన్ కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించాయి. ఆటోమొబైల్స్, ఆటో విభాగాలు, వస్త్రాలు, దుస్తులు, ప్లాస్టిక్, స్టీల్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ సహా 1400 రకాల ఉత్పత్తులపై 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం లేనందున భారత్పై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. పెరిగిన వాణిజ్య అసమతుల్యత తగ్గించడం, దేశీయ తయారీని బలోపేతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్సికోలోని క్లాడియా షేన్ బామ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆసియా దిగుమతులను తగ్గించాలని మెక్సికోపై అమెరికా చేస్తున్న ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికోను హబ్గా మార్చుకొని ఆసియా దేశాలు అమెరికాకు ఎగుమతులు చేస్తున్నాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. ప్రశాంతంగా సాగిన ఓటింగ్, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన పల్లె ఓటరు. వృద్ధులు, దివ్యాంగులను తీసుకొచ్చి ఓట్లేయించిన కుటుంబ సభ్యులు. ఢిల్లీలో ఖర్గే, సోనియా, రాహుల్లను కలిసిన రేవంత్. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ పటిష్టతకు చేపట్టిన చర్యలపై వివరణ. రిషికొండ ప్యాలెస్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం సూచన. ఏపీలో పర్యాటక ఈవెంట్లు పెంచాలని సూచన. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరుడు. జంట హత్యల కేసులో 14 రోజులు రిమాండ్. నెల్లూరు జైలుకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలతో మోదీ భేటీ. సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఏపీ వారికి సూచన. తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ అసంతృప్తి. ఎదగడానికి ఉన్న అవకాశాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నారని ఆక్షేపణ. అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డు విక్రయాలు ఆరంభించిన ట్రంప్. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడి. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.